పురజనులారా, పెద్దలారా, తిరువళ్ళూరు పశుపతయ్యకు తిరువనంతపూరు సుందరేశునకు వివాదం ఏర్పడి ఈ పంచాయతీలో పరిష్కారానికి వచ్చింది. ఈ ధర్మస్థానంలో కూర్చుని న్యాయం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక వాదన మొదలెట్టచ్చు. సుందరేశ, నువ్వు చెప్పదలిసిన విషయాన్ని ఇక్కడ నిర్భయంగా తెలియజేయి. వంచాలనే దురుద్దేశంతో ఈ వృద్ధుడు తానే మా ఊరు వచ్చి నా పెళ్లి కాకుండా చేశాడు. వివాదం ఉందంటూ మొండివాదన మొదలుపెట్టాడు. 10 మందిలో తనకు నేను బానిసనంటూ చెప్పాడు. ధర్మరక్షాపరులారా, మీరు బాగా ఆలోచించండి. ఎక్కడైనా మనిషి ఇంకో మనిషికి బానిస కావటం ఉందా? ఇటువంటి వింత ఇంతవరకు ఎక్కడైనా జరిగిందా? చెబితే సిగ్గుచేటు. పశుపతయ్య, సుందరం అంటున్న దానికి తమరేం చెప్తారు? అనాదిగా మానవుడు బానిసే. రాజు ప్రజలకు బానిస, స్త్రీ మగనికి బానిస, ఇక వ్యసనానికి నరుడు బానిస. అలాంటప్పుడు సుందరుని వంశస్థులంతా నాకు బానిసలని వాని ముత్తాత రుణశాసనం రాసిచ్చాడంటే అది అబద్ధం అనగలరా? లేక మీకు కూడా న్యాయం చెప్పే ఉద్దేశం లేదా? ధర్మాన్ని ఎవరు మారుస్తారు? మనస్ఫూర్తిగా ఒకరు రాసి ఇచ్చిన దాన్ని ఒప్పుకొనక తప్పదు. పశుపతయ్య, అయితే మరి సుందరుని ముత్తాత మీకు రాసి ఇచ్చిన రుణపత్రం ఎక్కడ? అదొకసారి చూడనివ్వండి. చూపించవయ్యా పశుపతయ్య, ఆ పెద్దలు చూస్తారు. నా ముత్తాత రాసింది. ఎక్కడ తెచ్చి చూపేది? దాన్ని ఆనాడే చించి అగ్నిలో పడేశావే. శుద్ధ అబద్ధం. నేను చించిన దాంట్లో ఒక అక్షరం కూడా లేదు. అది వట్టి తాజా మోసం, మోసం, అంతా మోసం, ఒళ్ళంతా మోసం. వీరి మాట, ప్రవర్తన అంతా మోసమే. మోసమో మాయో, ఇప్పుడున్న ఈ పరిస్థితిలో సుందరుడు మీకు బానిస అని చెప్పడానికి ఏం ఆధారం ఉంది? ఆధారమా? ఆధారం 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 ఏది ఆధారం? ఎందుకు ఆ మౌనం? మోగతనం వచ్చిందా? లేక పంచాయతీ పెద్దల ముందు ఈ వంచకత్వం పటాపంచలైందా? పశుపతయ్య, చెప్పు చెప్పు. ధర్మపీఠాధిపతులారా, ఈ వంచకుడు ఆ రుణశాసనాన్ని నాశనంగా విస్తారని ముందుగానే తెలుసుకుని అప్పుడు వట్టి తాటాకు మాత్రం వీనికిచ్చాను. వీని ముత్తాత రాసిచ్చిన అసలు మూలపత్రం ఇదిగో నా దగ్గర భద్రంగానే ఉంది. ఈ శాసనాన్ని మీరు కాపాడతామని మాట ఇచ్చారంటే ఇప్పుడే మీకు ఇస్తాను. అయ్యా, మీ రుణశాసనం మేము జాగ్రత్తగా తిరిగి ఇచ్చేస్తాం. ఇక భయపడక దాన్ని ఇలా ఇవ్వండి. ఇదిగో. తిరువళ్ళూరులో నివసిస్తున్న శంకరయ్య అనే నేను తిరువనంతపూరు పశుపతయ్యకు వ్రాసి ఇచ్చిన లిఖితపూర్వక శాసనం. నే మాత్రమే కాక మా వంశస్థులందరూ పశుపతికే బానిసలుగా రుణపడి ఉంటాం. ఇది ఎట్టి నిర్బంధం లేకుండా మనస్ఫూర్తిగా సుధస్తూరితో రాసి ఇచ్చినది. తిరువళ్ళూరు శంకరయ్య.